ఇది ఫస్ట్ క్లాస్ ఇదేం 3 to 4 వర్మ సార్ క్లాస్ ఏంటి ఎగ్జామ్ ఓరియంటెడ్ బ్యాచ్ వాళ్ళకి ఏంటి కొత్త వేరే తీసుకున్నాను ఇప్పుడు వీళ్ళకి లింక్ కొత్త లింక్ పాత బ్యాచ్ వాళ్ళకి కూడా ఇదే రావాలి పెట్టారా ఎందుకైనా మంచిది 2 బ్యాచ్లకి అదే లింక్ పెట్టండి అమ్మ ఆడియో వీడియో క్లారిటీ ఉందా జూమ్ పీపుల్ ఆడియో వినిపిస్తుందమ్మా రైట్ సరే లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్ సో నిన్న మనం ఎక్కడ ఆగామంటే లాస్ట్ సాటర్డేనో ఇప్పుడు ఫ్రైడే అనుకుంటా ఇందులో యాక్చువల్లీ రెండు బ్యాచెస్ వాళ్ళు ఉన్నారు ఆన్లైన్లో వాళ్ళు మనం కార్పొరేట్ వీల్ గురించి మాట్లాడుతున్నామమ్మా అండ్ నిన్న మీకు కూడా అదేగా మాట్లాడింది కార్పొరేట్ వీల్ గురించి సో కార్పొరేట్ వీల్ గురించి మాట్లాడుతూ 8 పాయింట్స్లో 4 పాయింట్స్ కంప్లీట్ చేసాం ఇద్దరికీ అంతే సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్పొరేట్ వీల్ అంటే ఏంటో మాట్లాడాం కార్పొరేట్ వీల్ని పీపుల్ ఎలా మిస్యూజ్ చేస్తారో కూడా మాట్లాడాం సార్ మైక్స్ అందరూ మ్యూట్ చేసేయడమ్మా మైక్స్ సో కార్పొరేట్ వీల్ని ఎలా మిస్యూజ్ చేస్తారో కూడా మాట్లాడారు
అసలు ఈ కార్పొరేట్ వీల్ యొక్క ప్రామినెన్స్ ఏంటి అంటే, నువ్వు చేయాల్సిన తప్పులన్నీ చేసేసి నేను కాదు చేసింది కంపెనీ అని చెప్పి తప్పించుకోవచ్చు. అలా తప్పించుకోకుండా ఉండడం కోసమే కార్పొరేట్ వీల్ లిఫ్ట్ చేసి చూడడం, లిఫ్టింగ్ ఆఫ్ కార్పొరేట్ వీల్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. సో అసలు ఈ బ్యాక్ అండ్ టాపిక్ ఏంటంటే, నేను ఆల్రెడీ మాట్లాడాను. కంపెనీస్ యాక్ట్ కంపెనీస్కి సపరేట్ లీగల్ ఎంటిటీ, ఆర్టిఫిషియల్ లీగల్ పర్సనాలిటీ, సపరేట్ ప్రాపర్టీ, పర్పెచువల్ సక్సెషన్, లిమిటెడ్ లయబిలిటీ, కామన్ సీల్, ఇలాంటి చాలా బ్యూటిఫుల్ అండ్ అడ్వాంటేజియస్ పాయింట్స్ని కంపెనీస్ యాక్ట్ కంపెనీస్కి ఇచ్చింది. ఇప్పుడు కొంతమంది ఇండివిజువల్స్ పీపుల్ ఏం చేస్తారంటే, ఇలాంటి అడ్వాంటేజెస్ని వాళ్ళ ఓన్ బెనిఫిట్ కోసం వాడుకుంటారు. ఓన్ బెనిఫిట్ కోసం వాడుకోవడం ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ పేరు మీద పీపుల్ దగ్గర నుంచి డిపాజిట్లు కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసి వన్ ఫైన్ డే వీడి కంపెనీ నుంచి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా రిజైన్ చేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఒక సంవత్సరం తర్వాత కంపెనీ ఎవరికి డిపాజిట్లు రీపే చేయడం ఆపేస్తుంది. అడిగితే అంటాడు, నాకే సంబంధం, నాకు కంపెనీకి సంబంధం లేదు, కంపెనీస్ యాక్ట్ చదువుకోలేదా మీరు, కంపెనీస్ యాక్ట్లో సపరేట్ లీగల్ ఎంటిటీ అని ఉంది అని ఉంటే కంపెనీని వెళ్ళి అడుక్కోండి, నాకు సంబంధం లేదు అంటాడు. అంటే ఆడ మేనేజ్మెంట్, సిగ్నిఫికెంట్ మేనేజ్మెంట్ అంతా వాడి దగ్గర ఉన్నప్పుడు వాడు డిపాజిట్స్ కలెక్ట్ చేసి వాటిని మిస్యూజ్ చేసుకుని వాడి పర్సనల్ బెనిఫిట్ కోసం వాడుకొని లాస్ట్లో సింపుల్గా ఏమంటున్నాడు, రిజైన్ చేసి నాకు సంబంధం లేదు, నేను కంపెనీ వేరు, వెళ్ళి కంపెనీస్ యాక్ట్ అడుగు అంటాడు. సో ఇట్లాంటివి జరగకుండా ఉండడం కోసం కోర్ట్స్ ఏం చేస్తాయంటే, ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసే, ఆ కాన్సెప్ట్ పేరే లిఫ్టింగ్ ఆఫ్ సివి. లిఫ్టింగ్ ఆఫ్ వాట్? సివి అంటే కార్పొరేట్ వీల్. ఈ కార్పొరేట్ వీల్ లిఫ్ట్ చేసి కోర్ట్ ఏం చేస్తుందంటే, హూ ఆర్ ద రియల్ పర్సన్స్ బిహైండ్ ద కంపెనీ, హూ ఆర్ ద పర్సన్స్ టేకింగ్ షెల్టర్ అవుట్ ఆఫ్ దిస్ కార్పొరేట్ వీల్. ఈ కార్పొరేట్ వీల్ని ఉపయోగించుకుని ఎవరైతే షెల్టర్ తీసుకుంటున్నారో వాళ్ళని పనిష్ చేయడం కోసం ఈ కార్పొరేట్ వీల్ ఏం చేస్తుంది, లిఫ్ట్ చేస్తుంది. అలా ఎప్పుడు పడితే అప్పుడు లిఫ్ట్ చేయరమ్మా. దేర్ ఆర్ 8 circumstances వేర్ ద కోర్ట్స్ విల్ లిఫ్ట్ ద కార్పొరేట్ వీల్. 8 సందర్భాల్లో లిఫ్ట్ చేస్తారు. ఆ 8లో 4 circumstances నేను చెప్పాను మీకు. అందులో ఫస్ట్ ఏంటిదమ్మా, ప్రొటెక్షన్ ఆఫ్ రెవెన్యూ. ప్రొటెక్షన్ ఆఫ్ రెవెన్యూ అంటే గవర్నమెంట్కి రెవెన్యూ తగ్గించే విధంగా నువ్వు ఏదైనా కంపెనీని యూజ్ చేసుకుంటుంటే అలాంటి సిచ్యువేషన్స్లో కార్పొరేట్ వీల్ లిఫ్ట్ చేసి చూస్తారు. ఏంటి ఇందులో ఏమైనా స్కామ్ ఉందా లేదా అట్లా అని చెప్పి చూస్తారు. రెండోది డిటర్మినేషన్ ఆఫ్ ఎనిమీ క్యారెక్టర్ ఆఫ్ ద కంపెనీ. వీడు మన ఫ్రెండా ఎనిమియా చెక్ చేయడానికి కార్పొరేట్ వీల్ లిఫ్ట్ చేస్తారు. అండ్ అలాగే మూడోది గుర్తున్నాయా మీకు? గుర్తున్నాయమ్మా? థర్డ్ పాయింట్ ఏంటి చెప్పొచ్చు, పబ్లిక్ పాలసీ. పబ్లిక్ పాలసీని ప్రొటెక్ట్ చేయడానికి, అది యాక్చువల్లీ 4వ పాయింట్, 3వ పాయింట్ మధ్యలో ఒకటి ఉంటుంది. ఏంటిది? ఎనిమీ క్యారెక్టర్ తర్వాత. సరే నువ్వు చెప్పిందే రాదు. ఏంటది? ప్రొటెక్షన్ ఆఫ్ పబ్లిక్ పాలసీ. పబ్లిక్ పాలసీని ప్రొటెక్ట్ చేయడం కోసం అది మెసేజ్ వచ్చింది, ఫ్రాడ్. ఓకే, ఆన్సర్ చూడండి, మైక్ వినపడట్లేదు అనుకున్నాను. సరే, పబ్లిక్ పాలసీ ప్రొటెక్ట్ చేయడం ఉంటుంది. నెక్స్ట్ ప్రివెన్షన్ ఆఫ్ ఫ్రాడ్ అని ఒకటి ఉంటుంది. ప్రివెన్షన్ అంటే ఏమో అడ్డుకోవడం. దేన్ని అడ్డుకోవడం? ఫ్రాడ్ని అడ్డుకోవడం. అంటే కంపెనీ ముసుగులో కొంతమంది మోసాలు చేస్తుంటే ఆ మోసాలను అడ్డుకోవడానికి కూడా కోర్ట్స్ ఏం చేస్తాయి? కార్పొరేట్ వీల్ లిఫ్ట్ చేస్తాయి. మీకు సింపుల్గా MCQsలో ఇలా అడుగుతాడు, హూ విల్ లిఫ్ట్ ద కార్పొరేట్ వీల్ అంటాడు. ఎవరు లిఫ్ట్ చేస్తారు కార్పొరేట్ వీల్ని? ద ఆన్సర్ ఈస్ కోర్ట్స్. చాలామంది ఏం చేస్తారంటే కార్పొరేట్ వీల్ అంటే కంపెనీకి ఉంటుంది, ఎవరు లిఫ్ట్ చేస్తారు? కంపెనీ లిఫ్ట్ చేస్తారు అనుకుంటారు. ఎవరైనా తప్పు చేసి వాడు తప్పు వాడే బయట పెట్టుకుంటాడు. అలా లెజెండ్స్ కొంతమంది ఉంటారు తప్పు చేసి లొంగిపోయేవాళ్ళు. బట్ కోర్ట్స్ విల్ లిఫ్ట్ ద కార్పొరేట్ వీల్ ఇన్ వేరియస్ సర్కమ్స్టాన్సెస్. అందులో 8 ఉంటాయి, 4 అయిపోయినాయి, ఇంకో 4 ఇప్పుడు ఈ క్లాస్లో క్లోజ్ చేద్దాం. ఓకేనా? సో బ్యాక్ టు అవర్ టాపిక్. ఇదిగోండి, ఫస్ట్ది ప్రొటెక్షన్ ఆఫ్ రెవెన్యూ, రెండోది డిటర్మినేషన్ ఆఫ్ ఎనిమీ క్యారెక్టర్, థర్డ్ వన్ ప్రివెన్షన్ ఆఫ్ ఫ్రాడ్, ఫోర్త్ వన్ ప్రొటెక్షన్ ఆఫ్ పబ్లిక్ పాలసీ. ఫిఫ్త్ వన్ చూడండి అమ్మా, కంపెనీ మియర్ షామ్ ఆర్ క్లోక్.
అంటే అర్థం ఏంటంటే కంపెనీ నేమ్ ఈజ్ జస్ట్, మేర్ అంటే అర్థమమ్మా జస్ట్, ఊరకే. అంటే దానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సినిమాలు చూస్తూ ఉంటాం, అందులో హీరోయిన్ ఎందుకు ఉంటుందో తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బోయపాటి సినిమా చూసారనుకోండి, అందులో హీరోయిన్స్ ఉంటారమ్మా, ఊరినే ఏడవడానికి ఉంటారు అంతే. లేదా కొన్ని సినిమాల్లో అసందర్భంగా నవ్వడానికి వస్తారు వాళ్ళు అంతే, వాళ్ళకి ప్రామినెన్స్ ఏమి ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బోయపాటి సినిమాలో ప్రామినెన్స్ ఎవరికి ఉంటుందమ్మా? విలన్కి, హీరోస్కి అంతే. అప్పుడప్పుడు కొన్ని యానిమల్స్కి కూడా ఉంటుంది, గద్దలకి, పాములకి, బర్రెలకి, దున్నలకి, వీటికి ఉంటుంది అనమాట. సో ఈ మధ్య ఫ్యాన్లకు కూడా ఎక్కువ ఇది ఉంటుంది అనమాట, అదే ఫ్యాన్స్ ఉంటాయి కదమ్మా, జస్ట్ ఎఫెక్ట్ల కోసం ఇలా అనమాట, గాలి రావడానికి. సో అంటే మిగిలిన వాళ్ళందరూ వేస్ట్, ఏదో వాళ్ళు ఊరికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఇర్రిలవెంట్ పీపుల్ ఇన్ ద సినిమా అంటే విలన్ అనుచరులు ఉంటారు కదమ్మా, వాళ్ళు మోస్ట్ ఇర్రిలవెంట్. ఎందుకని? వాళ్ళకు డైలాగ్ ఉండదు, పాపం ఏమి ఉండదు, జస్ట్ వెనకాల వాళ్ళు నుంచుంటారు. ఏ సైడ్ రా అనగానే ఆడు వెళ్ళి వాడు ఇలా పరిగెత్తుకుని వెళ్తాడు, హీరో ఎలా అనగానే వాళ్ళలా ఎగిరిపోతూ ఉంటారు అనమాట. పాపం వాళ్ళ బాధ వర్ణనాతీతం అనమాట. సో కంపెనీని కూడా మీరు అలాగే విలన్ పక్కన ఉన్న ఆకురోడిలా ఉపయోగించుకుంటుంటే, అక్కడ మేర్ అంటే అర్థం ఏంటమ్మా? జస్ట్. కంపెనీ ఈజ్ జస్ట్ యూజింగ్ యాజ్ ఎ షామ్ ఆర్ క్లోక్. దీని అర్థం ఏంటి సార్? షామ్ ఆర్ క్లోక్ అంటే అర్థం ఏంటి మీకు? షామ్ ఆర్ క్లోక్ అంటే ఒక డొల్ల అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ మీరు చూసుంటారు, క్లోక్ రూమ్స్ అని ఉంటాయి. మీరు చూసారా? బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్స్లో కానీ సామాన్లు భద్రపరచు గది అని ఉంటుంది, దాన్ని ఇంగ్లీష్లో క్లోక్ రూమ్ అంటారు. క్లాక్ రూమ్ కాదు, క్లాక్ అంటే మళ్ళీ టైము, క్లాక్ కాదమ్మా, క్లోక్, CLOAK, అదేవిధంగా క్లోక్ రూమ్ అనమాట. సో క్లోక్ అంటే అర్థం ఏంటంటే అదొక షెల్, అక్కడ నువ్వు ఏదైనా దాచుకోవచ్చు, డబ్బా అనమాట. అర్థమైందా? మీరు చిన్నప్పుడు స్కూల్లో కానీ కాలేజీలో కానీ హాస్టల్లో ఉంటే మీ సామాన్లు అన్నీ పెట్టుకోవడానికి ఒక ర్యాక్ ఇస్తారు కదమ్మా, ర్యాక్ ఉంటుంది చూసారు, దాన్ని క్లోక్ అంటారు సింపుల్గా, దానికి ఇంకో పేరు అనమాట. కంపెనీని కూడా మీరు వాడాల్సిన పర్పస్కి వాడకుండా ఒక క్లోక్గా వాడుకుంటే, అప్పుడు కూడా కోర్ట్స్ ఏం చేస్తాయంటే ఇది నిజమా కాదా అని వెరిఫై చేయడానికి, వీడన్నా ఫ్రాడ్ చేస్తున్నాడా, మంచిగానే రన్ అవుతుందని చెప్పి వెరిఫై చేయడానికి ఆ కంపెనీ యొక్క కార్పొరేట్ వేని కోర్టు లిఫ్ట్ చేసి చూస్తుంది. నాకు అర్థం కాలేదు సార్, ఎగ్జాంపుల్ చెప్పండి. ఎస్, జాగ్రత్త వినండి అమ్మా. మీకు గాంజా తెలుసు కదమ్మా, గాంజా అంటారు కదా, వీడ్ ఓకేనా? సో అమ్మాయిని అడుగుతున్నాను ఏంటంటే ఆలోచిస్తున్నాడు ఏంటి, శ్రీధర్ ఏమంటాడు, ప్రొడక్షన్ ఆఫ్ రెవెన్యూలో కార్పొరేట్ బాడీ ట్యాక్స్ కట్టకపోతే హూ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ పేయింగ్ ట్యాక్స్, ఈజ్ డైరెక్టర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ పేయింగ్ ట్యాక్స్. అమ్మా ఇంకా ఇది మనకి ముందు వస్తుంది. ఇంకా యాక్చువల్లీ దీని ఆన్సర్ ఇప్పుడు నేను చెప్పొచ్చు. సింపుల్గా చెప్పాలంటే డైరెక్టర్ ఎప్పుడు కూడా ట్యాక్సులు కట్టడానికి రెస్పాన్సిబుల్ అవ్వడమ్మా. కంపెనీ కట్టకపోతే కంపెనీ ఆస్తులన్నీ కట్టించుకుంటారు తప్ప డైరెక్టర్ని కట్టమన్నారు. కానీ ఒకవేళ ట్యాక్స్ కట్టకపోవడంలో డైరెక్టర్దే మెయిన్ రోల్ అని తెలిస్తే అప్పుడు డైరెక్టర్ని కట్టమంటారు. శ్రీధర్ ఒక మంచి పాయింట్ అడిగాడు, సరే ఒక 1 minute దీని గురించి మాట్లాడతాను, జాగ్రత్తగా వినండి. XYZ ఒక కంపెనీ ఉందమ్మా, ఇందులో XYZ 3 బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. వీళ్ళు మంచిగానే బిజినెస్ చేస్తున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు, ట్యాక్సులు కట్టాలి. ఈ ట్యాక్సులు కడదాంలే అని చెప్పి లైట్ తీసుకున్నారు, కట్టలేదు. వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కంపెనీ దగ్గర, కానీ కట్టలేదు. ఈ లోపు ఏమైందంటే కంపెనీ యొక్క బిజినెస్ బాగా ఎఫెక్ట్ అయింది, కంపెనీకి సేల్స్ రావట్లా, వాళ్ళకి ప్రాఫిట్స్ కాస్త ఏదో బాగా టైట్ అయిపోయారు. లాసెస్ అంటే బ్రేక్ ఈవెన్లో అటు ఇటుగా కొట్టుపెట్టి ఆడుతున్నారు వాళ్ళు. అలాగని లాసులు లేవు, ప్రాఫిట్స్ లేవు. ఇన్కమ్ ట్యాక్స్ వాడు 2 years తర్వాత వీళ్ళని పట్టుకుని, బాబు నువ్వు మొన్న ట్యాక్స్ కట్టాలి కదా, డ్యూ డేట్ అయిపోయింది, కట్టలేదు ఏంటని అడిగాడు. అప్పుడు యాక్చువల్లీ డబ్బులు ఉన్నాయండి, మేమే లైట్ తీసుకున్నాం కడదాంలే అని, ఇప్పుడు కట్టాలని చూస్తే డబ్బులు లేవు మా దగ్గర, డబ్బులు ఖర్చు అయిపోయింది అని చెప్పి సమాధానం చెప్పారనుకోండి. ఇప్పుడు కంపెనీ రెస్పాన్సిబుల్ కాబట్టి, ఇన్ ద ఐస్ ఆఫ్ లా కంపెనీ ఈజ్ ఏ సపరేట్ లీగల్ ఎంటిటీ కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పంపించే నోటీసెస్కి లైబుల్ ఎవరు అవుతారంటే కంపెనీ అవుతుంది. అమ్మ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా డబ్బులు డైరెక్టర్స్ తినేశారా, వాళ్ళ సొంత పర్పసెస్కి వాడుకున్నారా? నో, వాళ్ళు కడదాం అనుకున్నారు, బట్ టైం గ్యాప్ వల్ల వీళ్ళకి ఫైనాన్షియల్ స్ట్రగుల్ వచ్చింది, కట్టలేకపోతున్నారు. ఇప్పుడు డైరెక్టర్స్ని ఎప్పుడు కంపెనీ రెస్పాన్సిబుల్ చేయదమ్మా. డైరెక్టర్స్ని ఎప్పుడు మాత్రమే రెస్పాన్సిబుల్ చేస్తుందంటే
ఒకవేళ కట్టకపోవడంలో వీళ్ళ ఫ్రాడ్, వీళ్ళ మిస్చీవ్మెంట్ ఉంది, వీళ్ళ మిస్యూజింగ్ ఉంది, వీళ్ళ హస్తమే ఉంది, వీళ్ళు వాడుకున్నారు, డబ్బులు తినేసారు, వీళ్ళు పనిచేసుకున్నారు అని చెప్పి తెలిస్తే అప్పుడు డైరెక్టర్ని కట్టమంటారు తప్ప, అదర్వైజ్ డైరెక్టర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ పర్సనలీ లైబుల్ ఫర్ ద కంపెనీ డెట్స్ ఆర్ కంపెనీ లైబిలిటీస్. మరి ఎవరు కట్టాలి సార్? కంపెనీ ఆస్తులు ఉంటాయి కదమ్మా, కంపెనీ ఆస్తులు అమ్మి కట్టాలి. సార్ కంపెనీ ఆస్తులు అమ్మేసిన అప్పులు తీరట్లేదు సార్, ఇంక చేసేది ఏం లేదమ్మా, టీడీపీ తూర్పు తిరిగి దండం పెట్టడం, ఇంక చేయగలిగింది కూడా ఏం లేదు, జెండాపై కప్పిరాజు. ఓకేనా శ్రీధర్, డౌట్ క్లారిఫై అయిందా? ఓకే రైట్. సో డైరెక్టర్స్ది తప్పు ఉంటే మాత్రమే రెస్పాన్సిబుల్ అమ్మా, డైరెక్టర్స్ది తప్పు లేకపోతే కంపెనీ ఇట్ సెల్ఫ్ ఈజ్ రెస్పాన్సిబుల్. కంపెనీ ఎలా కడుతుంది? ఆస్తులు అమ్మి కడుతుంది, ఆస్తులు లేకపోతే చేయగలిగింది ఏం లేదు, సింపుల్. ఓకే, బ్యాక్ టు అవర్ ఒరిజినల్ టాపిక్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను కదా. ఏమ్మా గంజాయి తాగుతావా? మానేసావా? అవుతుంది అవుతుంది, మళ్ళీ ఫీల్ అయిపోతుంది. సరే జాగ్రత్త వినండి. ఇప్పుడు ఒకప్పుడమ్మా గాంజా ఈ వీడిని ఎలా పడితే అట్లా పండించుకోవడానికి పర్మిషన్ ఉండేది. ఎవరికంటే ట్రైబల్స్కి. ఇప్పుడు మీరు అరకు కానీ ఇటు ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళారనుకోండమ్మా, అక్కడ వాళ్ళకి గంజాయి పండించుకోవడానికి పర్మిషన్ ఇచ్చేది గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు ఇవ్వట్లేదులేండి, ఇప్పుడు మొత్తం అంతా తీసేశారు, అది వేరు. ఒకప్పుడు రోజుల్లో ఇచ్చేదన్నమాట. ఇప్పుడు ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే, గంజాయి వీళ్ళు పండించిన తర్వాత ఎవరు పడితే వాళ్ళు వచ్చి మాకు 1 కేజీ గంజాయి అంటే అలా అమ్మకూడదు. వీళ్ళు ఫార్మాస్యూటికల్ కంపెనీస్కి మాత్రమే అమ్మాలి. ఎందుకంటే గంజాయి అనేది ఈ మెడిసిన్ తయారీలో కూడా వాడతారు. కొన్ని టానిక్స్, కొన్ని మందులు, కొన్ని రోగాలు క్యూర్ చేయడానికి ఈ వీడ్ గంజాయి ఆకులు ఉంటాయి చూసారా, ఆ గంజాయి ఆకులు వాడతారు. అందుకనే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది ఆ ట్రైబల్స్కి, మీరు పండించుకోండి ఎట్లా అని చెప్పి. పర్మిషన్ ఇస్తూ ఏం చెప్పింది, మీరు ఎవడ పడితే వాళ్ళు వచ్చి 1 కేజీ ఇవ్వ అంటే అది పంతారమైనట్టు అమ్మకూడదు. ఎవరికి అమ్మాలి? ఫార్మాస్యూటికల్ కంపెనీస్కి మాత్రమే అమ్మాలి. వాళ్ళు కూడా ఏం చేస్తారు, వాళ్ళు మెడిసిన్ తయారీలో వాడుకుంటారు కాబట్టి వాళ్ళకి అమ్ము, మిగిలిన వాళ్ళు ఎవరికి అమ్మొద్దు అని చెప్పింది. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడమ్మా, ఆ పర్సన్ వన్ ఫైన్ డే ఒక పెద్ద కార్ వేసుకొచ్చి ట్రైబల్ ఏరియాకి 10 కేజీలు గంజాయి పార్సిల్ అన్నాడు. వాళ్ళు అమ్ముతారు? సార్ లేదండి, మేము మీకు అమ్మకూడదండి, ఇట్లా ఎవరు పడతాడు వచ్చి 10 కేజీల పార్సిల్ 20 కేజీల పార్సిల్ అంటే ఇట్లా అవ్వదండి, మా గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చింది ఒక పర్పస్ మీద ఇచ్చింది, సో మేము మీకు అమ్మమని చెప్పాడు. వెంటనే ఇంకొకటి వచ్చి ఏదో కంపెనీ పేరు చూపించి ఇట్లా మా కంపెనీకి ఒక 20 కేజీలు గంజాయి కావాలి, రేట్ ఇవ్వమంటే ఇచ్చాడు, అయిపోయింది. వెంటనే వాడు అడుగుతాడు, అదేంటి నువ్వు ఇప్పుడే కదా నాకు అమ్మనన్నావు, మరి వాడికి ఎందుకు అమ్మావు అని అన్నాడు. వాళ్ళ కంపెనీ అండి, వాళ్ళకి అమ్మొచ్చు, మాకు పర్మిషన్ ఇచ్చింది కంపెనీస్కి అమ్మని, మీకు అమ్మమని కాదు ఎట్లా అంటే, ఓకే అట్లా వచ్చా, కంపెనీకి అయితే అమ్ముతావు, నాకైతే అమ్మవు, అంతేగా, అది కూడా ఫార్మాస్యూటికల్ కంపెనీకి అయితే అమ్ముతావు, వెరీ గుడ్, ఓ 10 రోజులు ఆగని చెప్పి వాడి ఇంటికి వెళ్ళి ఎంసీఏ వెబ్సైట్లో ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ స్టార్ట్ చేశాడు. ఏముందమ్మా ఇవాళ రేపు ఆన్లైన్లో స్టార్ట్ చేయొచ్చు కంపెనీలు, అది మ్యాటర్ ఏం కాదు. సో ఫార్మాస్యూటికల్ కంపెనీ ఒకటి వాడు స్టార్ట్ చేశాడు. ఆ కంపెనీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మెడిసిన్స్ తయారు చేయడం కాదు, గంజాయి కొనుక్కోవడం. వాడికని చెప్తే గంజాయి అమ్మట్లేదని చెప్పి ఒక డబ్బా కంపెనీ స్టార్ట్ చేసి ఆ కంపెనీని ఒక క్లోక్ లాగా వాడుకుంటున్నాడు, ఒక షెల్ లాగా వాడుకుంటున్నాడు. అంటే పేరుకి కంపెనీ గంజాయి ఉంటుంది, కానీ ఒకసారి ఆ కంపెనీ యొక్క కార్పొరేట్ వీల్ ఎత్తి చూస్తే ఆ కంపెనీ ఏ పని చేయట్లా. The company is not at all doing any sort of manufacturing medicines. It is just consuming weed in the name of company. దట్టు ఉన్నదాల్లో ఎవడంటే వీళ్ళ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఈ గంజాయి బ్యాచ్ అంతా ఉన్నారు, బ్లేడ్ బ్యాచ్. అంటే కోర్టుకు అనుమానం వస్తుంది. నిజంగా ఫార్మాస్యూటికల్ కంపెనీ అయితే ఏం చేయాలి, మెడిసిన్స్ తయారు చేయాలి. ఏది నీ ప్లాంట్ ఏది, అది వస్తుంది త్వరలో వస్తుంది ప్లాంట్, అవునా? ఎన్ని మెడిసిన్స్ తయారు చేయాలి అసలు? ఒక C2H6O12 అంటే ఎగ్జాంపుల్, అది దాని కెమికల్ ఏం చెప్పంటే మరి అది ఆ రోజుల్లో నాన్నగారు C2H6O12 నాకు చెప్పలేదు ఎట్లా అని చెప్పారు. అంటే అర్థమైపోద్ది, నా కొడుకు దొంగ కొడుకు వీడు ఓన్లీ గంజాయి కొనుక్కోవడానికి కంపెనీ పెట్టాడు, అర్థమవుతుందా? సో ఈ కంపెనీని ఏం చేస్తున్నాడు, ఒక క్లోక్ లాగా వాడుకుంటున్నాడు, ఒక షామ్ లాగా వాడుకుంటున్నాడు.
అంటే కంపెనీస్ యాక్ట్ కంపెనీస్కి ఇచ్చిన అడ్వాంటేజెస్ని వీడి ఓన్ బెనిఫిట్ కోసం వాడుకుంటున్నాడు. ఇన్ దిస్ కేస్ కోర్ట్ ఏం చేస్తుందంటే ఈ కంపెనీ లేనట్టుగా ట్రీట్ చేస్తుంది. అసలు ఈ కంపెనీ ఎగ్జిస్టెన్స్లోనే లేదు, ఈ కంపెనీ ఒక ఫేక్ కంపెనీ అని చెప్పి అసలు ఆ కంపెనీ ఐడెంటిటీని క్యాన్సిల్ చేసేసి కంపెనీ లేకపోతే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయో అలాంటి కాన్సిక్వెన్సెస్ని ఇస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఉన్నాడు చూసారా, వీడి కంపెనీ పేరు మీద గంజాయి కొనుక్కున్నా కంపెనీ ఇంక లేదు కాబట్టి వీడి పేరు మీద గంజాయి కొంటే ఏం చేస్తారో అది చేస్తారు. ఏం చేస్తారు, తీసుకెళ్ళి లోపలేస్తారు, పెనాల్టీ సింపుల్. అంటే కొన్నిసార్లు ఇట్లానే కొంతమంది ఏం చేస్తారంటే తెలివితేటలు ఎక్కువగా చూపించి వాళ్ళు వాళ్ళ యొక్క కంపెనీస్ని ఒక షామ్ ఆర్ క్లోక్గా వాడుకుంటారు. అలా వాడుకోవడానికి పర్మిషన్ లేదు కాబట్టి కంపెనీస్ యాక్ట్ ఏం చేస్తుందంటే కోర్ట్ ఏం చేస్తుందంటే కార్పొరేట్ వీల్ ఒకసారి లిఫ్ట్ చేసి చూస్తుంది, ఇలాంటి దొంగ పనులు చేసే కంపెనీస్ ఇంకేమైనా ఉన్నాయా అని చెప్పి చూస్తుంది. అండ్ ఇంకోటమ్మా, మనీ హవాలా చేసేటప్పుడు కూడా ఇలాగే చేస్తారు. హవాలా చేసేటప్పుడు ఏం చేస్తారంటే మీరు శివాజీ సినిమా చూసే ఉంటారు, బ్లాక్ మనీని వైట్ మనీ చేస్తారు చూసారు. అట్లా అంటే లేని కంపెనీస్ ఉన్నట్టుగా ట్రీట్ చేస్తారు. బట్ అఫ్ కోర్స్ ఆయన ఏంటంటే ఒక మంచి పని కోసం అది వాడతారు. దట్టు కంపెనీస్ నుంచి కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో అందరికీ డబ్బులు ఇచ్చి మీరు మాకు డొనేషన్ ఇవ్వండి ఇట్లా అని చెప్పి చెప్తారు. సో అట్లా. సో కంపెనీ మియర్ అంటే ఏం చెప్పారమ్మా, మియర్ అంటే జస్ట్. కంపెనీ ఈజ్ జస్ట్ యూజింగ్ యాజ్ ఎ షామ్ ఆర్ క్లోక్, అంటే ఒక డొల్లా లాగా వాడుకుంటే అప్పుడు తప్పదు. నెక్స్ట్, వేర్ ఏ కంపెనీ యాక్టింగ్ యాజ్ ఏజెంట్ ఆఫ్ ఇట్స్ షేర్ హోల్డర్స్. ఇది కూడా తప్పేనా, మర్చిపోయి అక్కడ పక్కన మ్యాటర్ ఉంది కదా, ఒకసారి అది చదవండి మ్యాటర్ మీరు. షామ్ ఆర్ క్లాక్ ఉంది కదా, ఒకసారి చదువుకొని జస్ట్ 1 minute ఈ నెక్స్ట్ పాయింట్ కూడా చెప్తాం. Sham or clock, where the company is mere sham and was used for committing illegalities. తప్పులు చేయడానికి కనుక వాడుకుంటే and to defraud people, then the court shall lift the corporate wheel. కోర్ట్ ఏం చేస్తుంది, కార్పొరేట్ వీల్ని లిఫ్ట్ చేస్తుంది, అంతే. నెక్స్ట్, కంపెనీ నెక్స్ట్ పాయింట్, వేర్ ఏ కంపెనీ యాక్ట్స్ యాజ్ అన్ ఏజెంట్ ఆఫ్ ఇట్స్ షేర్ హోల్డర్స్. ఎప్పుడైతే కంపెనీ వాళ్ళ షేర్ హోల్డర్స్కి ఏజెంట్లుగా యాక్ట్ చేయడం మొదలుపెట్టిందో, ఇందాక నేను చెప్పిన ఆ వీడి ఎగ్జాంపుల్ ఇక్కడ పర్ఫెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ షేర్ హోల్డర్స్ మనుషుల సర్లే ఇంకా సింపుల్గా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ షేర్ హోల్డర్స్ ఉన్నారన్న, షేర్ హోల్డర్స్ అడుగుతుంటే ఒక పని జరగట్లా, అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే కంపెనీ ద్వారా చేయిస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీలో నాకు షేర్స్ ఉన్నాయి, నేను షేర్ హోల్డర్ని కంపెనీలో. ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ కొనుక్కోవాలి, అది నాకు అమ్మరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కెమికల్ కొనుక్కోవాలమ్మా, ఆ కెమికల్ ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి మాత్రమే అమ్ముతారు, నాకు అమ్మరు. నేను వెళ్ళి అడిగా, అమ్మను అన్నారు. అందుకే నేను ఏం చేస్తానంటే నేను ఒక కంపెనీలో షేర్ హోల్డర్ని కదా, ఆ కంపెనీని అప్రోచ్ అయ్యి, నేను ఇట్లా మీ కంపెనీలో సిగ్నిఫికెంట్ షేర్ హోల్డర్ని, నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టాలి మీరు, నాకు కెమికల్ కావాలి, అది నేను ఆల్రెడీ వెళ్ళి ఎంక్వైరీ చేశాను, నాకు అమ్మనన్నారు. మీరు ఎలాగో కెమికల్స్తో డీల్ చేసే కంపెనీయే కదా, మీరు అడిగితే ఇస్తారు, మీరు ఒకసారి ఆ కెమికల్ని కొని నాకు ఇవ్వండి అని చెప్పి ఒక అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యారు. నేను ఎవరినమ్మా కంపెనీకి, షేర్ హోల్డర్, మరి నాకు ఆ మాత్రం హెల్ప్ చేయరా? ఆబ్వియస్లీ చేస్తారు. ఇప్పుడు కంపెనీ ఏం చేస్తారంటే, ఓకే అమ్మా ఇలాంటి హెల్ప్లు మేము చేస్తామని చెప్పి ఆ కెమికల్ని ఎక్వైర్ చేయడంలో కంపెనీ ఏం చేస్తుందంటే షేర్ హోల్డర్కి హెల్ప్ చేస్తుంది. కంపెనీకి అవసరం ఉన్నట్టుగా ఆ కెమికల్ని కొని షేర్ హోల్డర్కి సప్లై చేస్తుంది. అంటే లా ఒకరిని బ్యాన్ చేసిందంటే దాని వెనకాల ఒక ఇంటెన్షన్ ఉంటుందిగా, ఒక ఉద్దేశం ఉంటుందిగా. ఇప్పుడు కంపెనీ ఏం చేస్తుంది, ఆ ఉద్దేశాన్ని డిఫీట్ చేస్తుంది, అదవుతుందా? సో అందుకని ఎలాంటి తప్పులు జరగకుండా ఉండడం కోసం కంపెనీస్ యాక్ట్ ఏం చేస్తుందంటే, అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం, సింపుల్గా మనం ఆ కంపెనీని ఒక షెల్ లాగా, అగైన్ మన ఏజెంట్ లాగా వాడుకుంటున్నాం. మనం చేయలేని పనులు దాంతో చేయిస్తున్నాం అనమాట. అంటే మనము కంపెనీ ఇద్దరం ఒకటే. ఇప్పుడు కోర్ట్ ఏం చేస్తుందంటే కార్పొరేట్ వీల్ ఒకసారి లిఫ్ట్ చేసి చూస్తుంది.
చూసి నువ్వు ఇట్లా తప్పు చేస్తున్నావు కాబట్టి నీకంటూ జెన్యున్గా ఇంటెన్షన్ ఏం లేదు, వాడు చేయమంటే నువ్వు చేస్తున్నావు అంతే, కాబట్టి నువ్వు కంపెనీ ఇద్దరు ఒకటే. నేను కంపెనీస్ యాక్ట్ చెప్పినట్టు సపరేట్ లీగల్ ఎంటిటీ కాన్సెప్ట్ నేను ఇక్కడ అప్లై చెయ్యను. సపరేట్ లీగల్ ఎంటిటీ కాన్సెప్ట్ అప్లై చేస్తే నువ్వు వేరు కంపెనీ వేరు అవ్వాలి. కానీ ఇక్కడ నువ్వు వాడి కింద తొత్తులాగా పనిచేస్తున్నావు కాబట్టి మీ ఇద్దరు ఒకటే. సపరేట్ లీగల్ ఎంటిటీ కాన్సెప్ట్ అసలు ఇక్కడ నేను వాడను లేదు అని చెప్పి చెప్తాను. ఓకేనా? సో అదొక పాయింట్. నెక్స్ట్, అవాయిడెన్స్ ఆఫ్ వెల్ఫేర్ లెజిస్లేషన్. ఇది కూడా వెల్ఫేర్ లెజిస్లేషన్స్ని అవాయిడ్ చేయడానికి మనం ఏదైనా వాడుకుంటుంటే కంపెనీస్ యాక్ట్ని, ఇది కూడా తప్పే. దీనికి కూడా పెనాల్టీ ఉంటుంది. అర్థం కాలేదు సార్, వెల్ఫేర్ లెజిస్లేషన్ అవాయిడ్ చేయడం ఏంటి, దాని కంపెనీస్ని వాడుకోవడం ఏంటి? మీకు ఫ్యూచర్లో ఒక యాక్ట్ నేర్చుకుంటారమ్మా, ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, ఈపీఎఫ్ యాక్ట్ అంటారు. ఏ యాక్ట్ అమ్మా? ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఈ యాక్ట్ ప్రకారం మోర్ దాన్ 10 మెంబర్స్ మన దగ్గర కనుక ఉంటే ఎంప్లాయీస్, మన దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ అంతా అంతకన్నా ఎక్కువ 10 ఆర్ మోర్ కనుక ఉంటే మనం ఏం చేయాలో తెలుసా? ప్రతి ఒక్కరికి శాలరీస్ ఇచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ప్రావిడెంట్ ఫండ్ కట్ చేసి ఆ ప్రావిడెంట్ ఫండ్ని ప్రతి నెల పిఎఫ్ ఆఫీస్లో, ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్ అని ఒకటి ఉంటుందమ్మా, గవర్నమెంట్ ఆఫీస్, ఆ ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్లో డిపాజిట్ చేయాలి. ఏ ఆఫీస్లో డిపాజిట్ చేయాలి? పిఎఫ్ ఆఫీస్లో. ఇదే ఒక్కసారి అయిపోయేది కాదు, ఎవ్రీ మంత్ రికరింగ్ యాక్టివిటీ అనమాట. ఎవ్రీ మంత్ ఈ టాస్క్ వస్తూనే ఉంటుంది. అంటే ఒకసారి ఇది కనుక అప్లై అయిందనుకోండి, ఎవ్రీ మంత్ నీకు అదొక సపరేట్ టాస్క్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 కంపెనీస్ తీసుకుంటాను, ఏ లిమిటెడ్, బి లిమిటెడ్ అని 2 కంపెనీస్ తీసుకుంటాను. ఏ లిమిటెడ్లో 9 మంది ఉన్నారు, 9 మెంబర్స్, ఎవరి ఎంప్లాయీస్. బి లిమిటెడ్లో 11 మెంబర్స్ ఉన్నారు, ఎంప్లాయీస్. ఏ లిమిటెడ్లో 9 మెంబర్స్ ఉన్నారు కాబట్టి వీడెవరికి పిఎఫ్లు కట్ చేయాల్సిన అవసరం లేదు, ప్రతి నెల పిఎఫ్ ఆఫీస్ చుట్టూ తిరిగి పేమెంట్లు చేయాల్సిన అవసరం లేదు. కానీ బి లిమిటెడ్ అలా కాదు. వీడేంటంటే ఎవ్రీ మంత్ ఈ 11 మందికి పేమెంట్లు, శాలరీస్ ఇచ్చేటప్పుడు వాళ్ళ అకౌంట్స్లో నుంచి పిఎఫ్ కట్ చేసి ఆ పిఎఫ్ని గవర్నమెంట్ అకౌంట్లో డిపాజిట్ చేయాలి. గవర్నమెంట్కి ఒక ట్రాక్ ఉంటుంది, వీడు కడుతున్నాడా లేదా అని చెప్పి. ఇప్పుడు 1 నెల కట్టి 2 నెలలు కట్టలేదు అని అడుగుతారు, ఏంటమ్మా ఇంకా కట్టలేదు అట్లా అని చెప్పి అడుగుతారు, ఇంకా నోటీస్ అయిపోతాం అనమాట. ఓకేనా? సో అది బి లిమిటెడ్ అనమాట. ఏ లిమిటెడ్కి బి లిమిటెడ్కి నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ తేడా ఎంతమంది ఉన్నారు? 2 మెంబర్స్. 9కి 11కి మధ్యలో ఉన్నది ఇద్దరే కదా, 2 మెంబర్స్. ఒక 2 మెంబర్స్ ఎక్కువ ఉండడం వల్ల బి లిమిటెడ్ బ్లాక్ అయిపోయింది గవర్నమెంట్ దగ్గర. అలా తీసేస్తే పిఎఫ్ యాక్ట్ ఒకసారి అప్లై అయితే ఆ నెంబర్ తగ్గినా కూడా అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు 11 మంది ఉన్నారు కదా, 11 మందిలో 6 తీసేయి, ఎంతమంది ఉంటారు? 5 మెంబర్స్ ఉంటారు. ఈవెన్ 5 మెంబర్స్ ఉన్నా సరే ఆ 5 మెంబర్స్కి నువ్వు పిఎఫ్ కట్టాలి. అదేంటి ఇందాక 9 మెంబర్స్ ఉంటే కట్టక్కర్లేదు అన్నారుగా, అది లిమిట్ రీచ్ అవ్వనంత వరకు. వన్స్ లిమిట్ రీచ్ అయితే ఈవెన్ దో ఆ లిమిట్ తగ్గినా నువ్వు పిఎఫ్ కడుతూనే ఉండాలి ఎవ్రీ మంత్. ఇది ఒక పెద్ద హెడ్ఏక్ అయిపోయింది అమ్మ. ఇప్పుడు ఈ టాస్క్ చేయాలంటే ఒక అకౌంటెంట్ పెట్టుకోవాలా, వాడు క్యాలిక్యులేషన్ చేసుకుని ఎవ్రీ మంత్ ఇగో ఇంత పిఎఫ్ అని కట్ చేయాలి, ఆఫీస్ చుట్టూ తిరగాలి, పేమెంట్స్ చేయాలి అంటే పావలా కోడికి రూపాయి పావలా మసాలా అని నువ్వు పేమెంట్ చేయడమే ఒక పెద్ద టాస్క్ అనుకుంటే మళ్ళీ ఆ పేమెంట్లు అవి ట్రాక్ చేసుకోవడానికి ఒక అకౌంటెంట్ని పెట్టుకోవాలి. వాడు 12th మెంబర్ అవుతాడు, మళ్ళీ ఉన్న కొద్దిగా పెరుగుతుంది. అర్థమవుతుందా? సో ఈ విధంగా ఉండకుండా ఉండడానికి ఏం చేస్తారంటే కొంతమంది లా తెలిసిన వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ కంపెనీలో 9 మెంబర్స్ దాటిపోతారో ఇంకో డబ్బా కంపెనీ స్టార్ట్ చేసి అందులో ఎంప్లాయీస్ని తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వాడికి ఒక 25 మంది కావాలనుకోరా, ఒకే కంపెనీ పేరు మీద ఏ లిమిటెడ్ అనే పేరు మీద 25 మందిని తీసుకున్నాడు అనుకో, వాడు పిఎఫ్ కట్టాలి ఫస్ట్ నుంచి. ఒకవేళ 25 అనే నెంబరు 8కి తగ్గిపోయినా పిఎఫ్ కడుతూనే ఉండాలి. అందుకే ఏం చేస్తాడంటే ఏ లిమిటెడ్ అనేటువంటి వాడు ఫస్ట్ ఏ లిమిటెడ్ అనే పేరు మీద 9 మందిని తీసుకుంటాడు. వాడికి ఎంతమంది కావాలి? 25 మంది కదా, ఫస్ట్ 9 మందిని తీసుకుంటాడు కంపెనీ పేరు మీద.
తర్వాత ఈ లిమిట్ రీచ్ 10 అనే నెంబర్ని టచ్ చేయకుండా ఇంకో వీడే అంటే ఏ కంపెనీలో ఉండేటువంటి పర్సన్స్ ఇంకో కంపెనీ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేయకూడదని రూల్ ఏమైనా ఉందా? ఒక మనిషికి 2 ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఉండొచ్చా? 3 ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఉండొచ్చా? ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి కావాల్సింది ఒక ఫేక్ మెయిల్ ఐడి. నువ్వు ఎన్ని మెయిల్ ఐడీస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, ఎన్ని ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ లైక్ దట్ కంపెనీస్ కూడా అంతేనమ్మా. నీ పేరు మీద ఆల్రెడీ కంపెనీ ఉంది కదా, ఇంకో కంపెనీ ఇవ్వము అట్లే ఉండదు. నువ్వు ఎన్ని కంపెనీస్ అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. అందుకే ఏ లిమిటెడ్లో ఉన్న మెంబర్సే మళ్ళీ బి లిమిటెడ్ అని డబ్బా కంపెనీ స్టార్ట్ చేశారు. ఇంకో 9 మందిని తీసుకున్నారు, 18 మంది అయిపోయారు. వీడిదే మెంబర్స్ ఇంకో కంపెనీ సి లిమిటెడ్ స్టార్ట్ చేశారు, 7 తీసుకున్నారు. మొత్తం ఎంతమంది వచ్చారు? 25 మెంబర్స్ వచ్చారు. వాళ్ళకి కావాల్సిన నెంబర్ వచ్చిందిగా. ఎక్కడైనా లిమిట్ రీచ్ అయిందా? 10 మెంబర్స్ అనేది రీచ్ అయిందా? ఎక్కడ కూడా లిమిట్ అనేది రీచ్ అవ్వాల. అమ్మ లిమిట్ రీచ్ అవ్వలేదంటే ఇప్పుడు ఒకటే మేనేజ్మెంట్లోనే 25 మంది పనిచేస్తున్నారు. ఒకటే మేనేజ్మెంట్. ఏ లిమిటెడ్లో ఉన్న పీపులే బిలో ఉన్నారు, బిలో ఉన్న పీపులే సిలో ఉన్నారు. ఒకే కంపెనీ మేనేజ్మెంట్ కింద ఎంతమంది పనిచేస్తున్నారు? 9+9+7 ఎంత? 25 మెంబర్స్ పనిచేస్తున్నారు. 25 మెంబర్స్ పనిచేస్తున్నా సరే ఈడ ₹1 కూడా పిఎఫ్ కట్టట్లా. వాళ్ళే తెలివిగా ప్లాన్ చేశాడు, పకడ్బందీగా ప్లాన్ చేశాడు అన్నమాట. సో ఎప్పుడైతే ఇలా ప్లాన్ చేశాడో వెంటనే కోర్టు కనుక అంటే అమ్మ ఇప్పుడు ఇలా ఇన్ని కంపెనీస్ పెట్టడం వెనకాల వీడి ఉద్దేశం ఏంటమ్మా? పిఎఫ్ కట్టమంది ఎందుకు? ఒక ఎంప్లాయీ అర్ధాంతరంగా చచ్చిపోయినా లేదా నేను నమ్ముకుని పనిచేస్తాడు, రేపు పొద్దున వాడు రిటైర్ అయిపోయే టైంకి వాడికి ఆ డబ్బులు ఏదో ఒక అవసరానికి ఉపయోగపడతాయి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో పిఎఫ్ ఇంట్రడ్యూస్ చేశారు. నువ్వేం చేస్తున్నావు? దానికి కొండమంగళోడ్లాగా సగం ఇటు సగం అంటూ ఇంకో సగం అంటూ పెడుతున్నావు. అంటే ఒక రకంగా ఎంప్లాయీస్కి రావాల్సిన బెనిఫిట్ నువ్వు నీ చెత్త తెలివితేటలతో అడ్డుకుంటున్నావు. ఇది తప్పు. పోనీ వీళ్ళని ఏమైనా నిజంగానే డిఫరెంట్ కంపెనీస్ రిక్రూట్ చేసుకున్నాయంటే కాదు, ఒకడే రిక్రూట్ చేసుకున్నంత ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్సే రిక్రూట్ చేసుకుంది. కాకపోతే వీళ్ళు ఎక్కడ పిఎఫ్ కట్టాల్సి వస్తుందో అని చెప్పి భయపడి ఒక 3 డబ్బా కంపెనీలు పెట్టుకున్నారు. అంటే వెల్ఫేర్ లెజిస్లేషన్ అంటే లానం, వెల్ఫేర్ లాస్, చట్టాలు అప్లికబుల్ కాకుండా నువ్వేం చేస్తున్నావు? చట్టాలు అప్లికబుల్ కాకుండా ఏం చేస్తున్నావమ్మా? నువ్వు రకరకాల కంపెనీస్ని క్రియేట్ చేసి లా నీకు అప్లై కాకుండా అవాయిడ్ చేస్తున్నావు. యు ఆర్ అవాయిడింగ్ వెల్ఫేర్ లెజిస్లేషన్స్. అంటే నువ్వు చేసేది తప్ప, రైటా? తప్పు. సో అందుకనే కోర్టు ఏం చేస్తుందంటే ఏ లిమిటెడ్, బి లిమిటెడ్, సి లిమిటెడ్ మొత్తం 3 కార్పొరేట్ వీళ్ళు ఒకసారి ఎత్తి చూస్తుంది. వేరే వాళ్ళు ఉంటే ఓకే పర్లేదని వదిలేస్తుంది. ఏ లిమిటెడ్లో ఎవరున్నారు? బి లిమిటెడ్లో ఎవరున్నారు? వాళ్ళే ఉన్నారు. సి లిమిటెడ్లో ఎవరున్నారు? బిలో ఎవరున్నారు? వాళ్ళే ఉన్నారు. అంతా ఒకళ్ళే. మన అంతా ఒకళ్ళు ఉన్నప్పుడు 3 డిఫరెంట్గా ఎందుకు పెట్టారు? అది మ్యాజిక్ అన్న. అర్థమైందా? సో కాబట్టి ఇలా వీళ్ళు వెల్ఫేర్ లెజిస్లేషన్స్ అవాయిడ్ చేయడానికి పెట్టారని చెప్పి కోర్టు ఏం చేస్తుందంటే కార్పొరేట్ లిఫ్ట్ చేసి ఈ కంపెనీస్ ఏవి లేనట్టుగా ట్రీట్ చేస్తారు. నాకు బాగా గుర్తు పబ్జీ గేమ్ ఐడియా ఉందా మీకు? పబ్జీ బాగా ఎక్కువ అడిక్ట్ అయిపోతున్నారు, విపరీతంగా ఆడుతున్నారు. వీళ్ళని ఎలాగైనా కంట్రోల్ చేయాలని చెప్పి ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొద్దిగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి కంపెనీని ఫస్ట్ బ్యాన్ చేయకముందు అడిగినప్పుడు పబ్జీ వాడు అంటే కంపెనీ పేరు బ్యాటిల్ గ్రౌండ్స్ క్రాఫ్టన్ ఇన్కార్పొరేషన్ వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే సరే మేము డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పి ప్రతి డివైస్కి 3 hours టైం ఇచ్చేవాడు. అంటే ఒక ఫోన్లో 3 గంటలు ఒక రోజులో 3 గంటలు పబ్జీ ఆడితే ఇంకా తర్వాత అది అలా టెంపరీగా బ్లాక్ అయ్యింది. మళ్ళీ ఇంకో 2-3 hours తర్వాత మళ్ళీ ఆడుకోవచ్చు. అంటే కొంతమంది ఉంటారమ్మా లెజెండ్స్ అదే పని ఆడుతూనే ఉంటారన్నమాట. అలా అడిక్ట్ అయిపోకుండా ఉండడం కోసం ఏం చేస్తుందంటే ఇప్పుడు ఈ ఫోన్ ఉందమ్మా, ఈ ఫోన్లో 3 hours ఆడారనుకోండి, ఇంక ఈ ఫోన్లో కమింగ్ 3 hours పబ్జీ రాదు. నువ్వు చాలా ఎక్కువ ఆడేసో పక్కన పెట్టేసే అంటది. ఇప్పుడు ఇలాంటి రూల్ని ఎందుకు పెట్టారంటే నీ అడిక్షన్ని తగ్గించడానికి అయినా ఒక మంచి ఉద్దేశంతో అయినా దీన్ని తప్పించుకోవడానికి కొంతమంది ఏం చేస్తారంటే ఒక 3 ఫోన్లు ఉంటాయి. వాడి ఫోను, వాళ్ళ ఫ్రెండ్ ఫోన్, లేదా వాళ్ళ సిస్టర్ ఫోను, మదర్ ఫోను, రిలేటివ్ ఫోన్, ఎవడొకటి ఫోన్లు అనమాట.
వీడి ఫోన్లో 3 గంటలు ఆడుకుంటాడు, వీడి ఫోన్లో బ్లాక్ అయినా వాళ్ళ సిస్టర్ ఫోన్ తీసుకుని అందులో ఆడుకుంటాడు. అరే ఇప్పుడు నువ్వు ఇలా ఆడుకుంటున్నావు అంటే నువ్వు ఏదో పబ్జీ వాడిని మోసం చేసినట్టు కాదు, నిన్ను మోసం చేసుకున్నట్టు. ఒక రూల్ని అవాయిడ్ చేయడానికి నువ్వు ఇట్లా డిఫరెంట్ ఐడీస్ నుంచి నువ్వు ఆడుకుంటున్నావు అంటే ఆ రూల్ యొక్క మెయిన్ పర్పస్ సర్వ్ అవుతుందా? అవ్వట్లేదు. 24 గంటలు అదే పనిలో ఉన్నావు. అర్థమైందా? సేమ్ అలా ఇక్కడ కూడా ఏం చేస్తారు, పిఎఫ్ యాక్ట్ ఏం చెప్పింది, ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ 10 or more కనుక ఉంటే నువ్వు అందరికీ పిఎఫ్లు కట్టరా అన్నది. నువ్వు 25 మంది కావాలి, నీకు 10 or more రాకూడదు. అందుకని ఏం చేస్తావు, 3 డెఫినెట్ కంపెనీలు, డొల్ల కంపెనీలు పెడతావు నువ్వే. ఒక దాంట్లో 9, ఇంకో దాంట్లో 9, ఇంకో దాంట్లో 7 తీసుకుంటావు. అంటే టెక్నికలీ స్పీకింగ్ 25 మంది 3 డిఫరెంట్ కంపెనీస్లో పనిచేస్తున్నారు టెక్నికల్గా మాట్లాడితే. బట్ రియాలిటీలోకి వస్తే 25 మంది ఒకరి దగ్గరే పనిచేస్తున్నారు. ఏ లిమిటెడ్ పీపుల్, బి లిమిటెడ్ పీపుల్, సి లిమిటెడ్ పీపుల్ అందరూ ఒకటే కదా. అందుకే మరి ఒకటా కాదా చెక్ చేయాలంటే ఏం చేయాలి, కోర్టు కార్పొరేట్ బిల్ లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేస్తే తెలిసిపోయింది వీళ్ళందరూ ఒకటే బ్యాచ్, బ్యాండ్ మేళం బ్యాచ్ అని చెప్పి. ఎప్పుడైతే తెలిసిందో ఇంక వీళ్ళు ఏం చేస్తుంది, కంపెనీస్ కార్పొరేట్ బిల్ ఈ బెనిఫిట్ని లేనట్టుగా ట్రీట్ చేస్తారు. బాబు మీకు కార్పొరేట్ బిల్ కంపెనీస్ యాక్ట్ ఈ బెనిఫిట్ ఇచ్చింది, మీరు ఇట్లాంటి చెత్త పనులు చేస్తారని కాదు. సో కాబట్టి ఆ కంపెనీస్ లేనట్టుగా మేము ట్రీట్ చేస్తాము. కంపెనీస్ లేకపోతే ఏం జరగాలో అది ఇప్పుడు జరగాలి. ఎలా కంపెనీస్ లేకపోతే ఏం జరుగుతుంది, 25 మంది ఉంటే పిఎఫ్లు కట్టాలిగా, మొత్తం అందరికీ కట్టేసేది. అట్లా ఇది ఒకటే కాదు, ఇంకా పెనాల్టీస్, ఇంప్రిజన్మెంట్ కూడా ఉంటుంది. ఇప్పుడు కోర్టుకు మాత్రం ఈ 3 కంపెనీస్ ఒకరివేం తెలియాలంటే ఏం చేయాలి, చేతపడి చేయాలా, ఏం చేయాలి, ఎత్తి చూడాలి. ఏమైతే చూడాలి, కార్పొరేట్ బిల్ లిఫ్ట్ చేసి చూడాలి. అందుకే ఓకేనా, ఇప్పుడు అర్థమైందా? అవాయిడెన్స్ ఆఫ్ వెల్ఫేర్ లెజిస్లేషన్ అంటే అర్థమైందా? వెల్ఫేర్ లెజిస్లేషన్ అంటే వెల్ఫేర్ అంటే లేబర్ యొక్క సంక్షేమం కోసం పెట్టిన లెజిస్లేషన్ అంటే లాస్. అలాంటి లాస్ని అవాయిడ్ చేయడాను అంటే తప్పించుకుని తిరగడానికి నువ్వేం చేస్తావు, రకరకాల కంపెనీస్ కనుక వాడుకుంటే అది తప్పు. అదే వాడు చెప్తున్నాడు ఏమా. ఒకసారి ఈ అవాయిడెన్స్ ఆఫ్ వెల్ఫేర్ లెజిస్లేషన్ ఉంది, ఒకసారి చదవండి. ఏమంటాడు, వేర్ ఏ కంపెనీ ట్రైస్ టు అవాయిడ్ ఇట్స్ లీగల్ ఆబ్లిగేషన్స్. కంపెనీ ఏం ట్రై చేస్తుంది, దానికి ఉన్న లీగల్ ఆబ్లిగేషన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తుంది. దెన్ ద కార్పొరేట్ బిల్ షాల్ బి లిఫ్టెడ్ టు లుక్ ఎట్ ద రియల్ పిక్చర్. అప్పుడు కోర్టు ఏం చేస్తుంది, కార్పొరేట్ బిల్ లిఫ్ట్ చేసి రియల్ పిక్చర్ ఏంటో చూద్దామని చెప్పి వెరిఫై చేస్తుంది. ఓకేనా అమ్మా? ఈరోజు 3 చెప్పా ఇప్పటికీ. మియర్ షామ్ ఆర్ క్లోక్ అర్థమైందా? షామ్ ఆర్ క్లోక్ డొల్లలాగా వాడుకుంటే. అలాగే కంపెనీ ఈజ్ యాక్టింగ్ యాజ్ షేర్ హోల్డర్స్, ఏజెంట్స్ ఆఫ్ షేర్ హోల్డర్స్, అది తప్పే. అలాగే వెల్ఫేర్ లెజిస్లేషన్ అవాయిడ్ చేయడానికి వాడుకుంటే అది తప్పే. ఒకసారి నాకు ఆన్లైన్లో వాళ్ళు కన్ఫర్మ్ చేయండి. ఉన్నారా అందరూ? అర్థమైందమ్మా? 3 పాయింట్లు చెప్పాను, 3 పాయింట్లు అర్థమైనాయా? షామ్ ఆర్ క్లాక్, ఏజెంట్స్ ఆఫ్ షేర్ హోల్డర్స్, వెల్ఫేర్ లెజిస్లేషన్. ఓకే రైట్. ఇప్పుడు ఇంకొకటి కూడా మనం మాట్లాడదాం, జాగ్రత్త చూడండి. 4th పాయింట్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే టు పనిష్ ఫర్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. టు పనిష్ ఫర్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. జాగ్రత్తగా వినండమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే అర్థం ఏంటంటే కోర్టు యొక్క ఆర్డర్ని ధిక్కరించడం, అగెనిస్ట్గా బిహేవ్ చేయడం. అంటే కోర్టు చెప్పిన మాటని వినడమా, వినకపోవడమా? వినకపోవడం. కోర్టు చెప్పిన మాటని వినకపోవడాన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని అంటారు. ధిక్కరించడం, కోర్టు యొక్క అధికార ధిక్కరణ అనమాట. మా కోర్టు ఏదైనా పని చెప్పినప్పుడు చేయాలమ్మా, నేను చేయను, ఏం చేస్తావు, అదే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద ఎప్పుడు కూడా కార్పొరేట్ బిల్ యూజ్ చేయడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తే జాగ్రత్త వినండి.
ఇవన్నీ ఒక రెసిడెన్స్ ఏరియా అనుకోండి, ఇదంతా ఒక రెసిడెన్స్ ఏరియా, జనాలు ఎవరో ఉంటున్నారు. ఈ మధ్యలో ఒకడు వచ్చి ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు, ఎక్స్ లిమిటెడ్ అని ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు. ఏంటంటే ఒక కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, లేదా ఒక పాలిథిన్ కంపెనీ, పాలిమర్స్ కంపెనీ అనుకోండి, ఏషియన్ పెయింట్స్ అనో, ఎల్జీ పాలిమర్స్ అనో, ఏదో డ్యూ పాయింట్ కెమికల్స్ అనో, ఏదో ఇండిగో పెయింట్స్, ఏదో కెమికల్ కంపెనీ అనుకోండి. ఈ ఎక్స్ లిమిటెడ్ ఏం చేస్తుందంటే వీళ్ళ కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో వచ్చిన వేస్ట్ ఉంటుంది కదమ్మా, వ్యర్థాలు ఉంటాయి కదా, అవన్నీ ఏం చేస్తున్నారంటే అక్కడే ఆ కాలువల్లో అక్కడ ఉన్నటువంటి ఆ లోకల్ డ్రైనేజెస్లో వదిలేస్తున్నారు. ఇలా వదిలేయడం వల్ల ఏంటంటే ఆ గ్రౌండ్ వాటర్ అంతా స్పాయిల్ అవుతుంది. అక్కడ లోకల్ గ్రౌండ్ వాటర్ ఉంటుంది కదా, అదంతా స్పాయిల్ అయిపోయి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మంచి తాగునీరు కానీ, లేదా వాళ్ళకి ఏదో విపరీతమైన పొల్యూషన్ వల్ల రోగాలు, రొస్టులు ఇవన్నీ వస్తున్నాయి. ఇది చూశారు, కంపెనీకి చెప్పారు, కంపెనీకి చెప్పినా కూడా అదేమి మారట్లేదు. ఇంక ఈ పీపుల్ అంతా ఇది చెప్పిన లాభం లేదు, వీడు మారడని చెప్పి వీళ్ళందరూ కోర్టులో కేసు ఫైల్ చేశారు. ఏమని, సార్ మేము ఇప్పుడు ఇలా ఎప్పటి నుంచో ఉంటున్నామండి, ఒక 5 సంవత్సరాల క్రితం వీడియో కంపెనీ పెట్టాడండి, పెట్టినోడు పెట్టినట్టు ఉండకుండా ఆ కెమికల్స్ అనేది తెచ్చి మా కావుల్లో కలిపేస్తున్నాడు, దానివల్ల మా గ్రౌండ్ వాటర్ అంతా స్పాయిల్ అయిపోతుంది, మాకు ఇప్పుడు తాగడానికి నీళ్ళు కూడా సరిగ్గా ఉండట్లేదు, వాడుకోవడానికి కూడా వాటర్ రావట్లేదు, మొత్తం గ్రౌండ్ వాటర్ అంతా స్పాయిల్ అయిపోతుంది వీడి వల్ల, వీడికి ఎన్నిసార్లు చెప్పినా కూడా వినిపించుకోవట్లేదు వాడు అని చెప్పి కంప్లైంట్ పెట్టారు. కోర్టు మొత్తం ఎవరిది తప్పు ఏంటని మొత్తం అంతా వెరిఫై చేసింది ఒక 6 నెలల్లో. 6 నెలల తర్వాత కోర్టు ఏం చెప్పిందంటే ఎక్స్ లిమిటెడ్కి జడ్జిమెంట్ ఇచ్చింది. ఎక్స్ లిమిటెడ్ది తప్పు, వీళ్ళు ఇట్లా నువ్వు రాకముందు అంతా అందరూ బాగానే ఉన్నారు, నువ్వు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నావు, గ్రౌండ్ వాటర్ అంతా స్పాయిల్ చేస్తున్నావు, సో నువ్వు ఇట్లా చేయడం తప్పమ్మా. సరే జరిగింది జరిగిపోయింది, ఓ పని చేయి, ఇక నుంచి ఆ వాటర్ అంతా కూడా స్పాయిల్ చేయకుండా నువ్వు నీ కెమికల్స్ నీ ఊరవతలు ఎక్కడో సముద్రంలో వదులుకు, ఇంకోటి ఏదైనా చెయ్యి, అక్కడ లోకల్ డ్రైనేజ్లో వదలకు, పాయింట్ నెంబర్ 1. అండ్ రెండోది, అక్కడ లోకల్గా ఉన్న రిసోర్సెస్ అన్ని నువ్వు స్పాయిల్ చేసావు కాబట్టి ఆ వాటర్ని మంచిగా ట్రీట్ చేయడానికి వాటర్ కెమికల్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉంటాయి కదమ్మా, ఆ వాటర్ ప్లాంట్స్ అన్నీ కూడా కట్టు, దీనికి ఇవాళ రేపు కట్టమని మేము చెప్పట్లేదు, దీనికి 6 నెలలు టైం ఇస్తున్నాము, 6 నెలల్లో ఇదంతా కట్టేసే అని చెప్పి కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కంపెనీ అంది ఎట్లాంటివన్నీ చెప్తూనే ఉంటారు, మా ఇష్టం, మేము స్పాయిల్ చేస్తూ ఉంటాం, మేము సముద్రంలో వదులుకోవాలి, వెళ్ళి మేము సముద్రంలో వదులుకోండి, ట్రాన్స్పోర్టేషన్ డీజిల్ డబ్బులు అయిపోతాయి లారీని పెట్టుకుంటే, మేము ఎక్కడే వదిలేస్తాం, ఏం చేస్తారు, అండ్ అలాగే మీరు వాటర్ ప్లాంట్లు కట్టమన్నారు కదా, కట్టం అని చెప్పి కోర్టు చెప్పినటువంటి మాటని వీళ్ళు కేర్ చేయలేదు, పట్టించుకోలేదు. అరే కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చిందంటే దాన్ని నువ్వేం చేయాలి, ఫాలో అవ్వాలి. నువ్వు ఫాలో అవ్వకుండా ఉన్నావంటే దాన్ని కంటెంప్ట్ అంటారు, కంటెంప్ట్, ధిక్కరించడం. ఇప్పుడు రాజు ఒక మాట చెప్పాడు, రాజు చెప్పిన మాట నువ్వు వెళ్ళలేదానికి ఏం చేస్తాడు, కైమా చేసేస్తాడు, లేదా కబాబ్ చేసేసి కాల్చుకుని తినేస్తాడు. జస్ట్ లైక్ దట్ కోర్టు మాట చెప్పినప్పుడు నువ్వేం చేయాలి, యూ షుడ్ కేర్ అబౌట్ దోస్ ఆర్డర్స్ నువ్వు కేర్ చేయాలి. నేను చేయను, నేను చిన్నప్పుడు మా సార్ల మాట ఏం ఇప్పుడు ఎవడో ముసలోడు మాట నేను ఎందుకు వింటాను, ఎలా జడ్జి నువ్వు చెప్తే నేను వినాలా, నేను విన్నపో అని అన్నావు అనుకో, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఇప్పుడు 6 నెలలు టైం ఇచ్చింది కోర్టు, నేను ఏ రోజు ఇవాళ రేపో నేను ప్లాంట్ కట్టేమనలా, 6 నెలలు టైం ఇచ్చి ప్లాంట్ కట్టరా అబ్బాయి, పాపం వాళ్ళందరూ సఫర్ అవుతున్నారు నీ వల్ల, నువ్వు చేసిన లంగా పనుల వల్ల. ఎవడన్నా బుద్ధునోడు చేస్తాడు అలాంటి పనులు, కెమికల్ వాటర్ తీసుకొచ్చి తాగే వాటర్లో కలుపుతావు నువ్వు అని చెప్పి అట్లా తిట్టి చెప్పింది. వీడు 6 నెలలు అయిపోయింది టైం, ఒక్క వాటర్ ప్లాంట్ అట్లా పైపెచ్చు వాడి వేస్ట్ అంతా ఇంకా అక్కడే వదులుతున్నాడు. ఎప్పుడైతే ఇలా జరిగిందో, ఈ జరిగిన విషయం మనకి మళ్ళీ ఎవరైనా కోర్టు దృష్టికి తెస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కోర్టు ఏం చేస్తుంది తెలుసా, అమ్మ కంపెనీ ఎలాంటి పర్సన్, న్యాచురల్ పర్సనా ఆర్టిఫిషియల్ పర్సనా? కంపెనీ ఈజ్ నాట్ ఎ న్యాచురల్ పర్సన్. నీలాగా నాలాగా కంపెనీకి నోరు ఉండదు, మాట్లాడదు, ఎమోషన్స్ ఉండవు. కంపెనీ ఈజ్ నాట్ ఎ న్యాచురల్ పర్సన్ లైక్ యూ అండ్ మీ. Company is an artificial legal personality which will exist only in the eyes of law.
చట్టం దృష్టిలో మాత్రమే ఉండేటువంటి ఒక ఆర్టిఫిషియల్ పర్సన్. కంపెనీకి బ్రెయిన్ ఉంటుందా? కంపెనీ డెసిషన్స్ తన ఓన్గా తీసుకోగలదా? తీసుకోలేదు. కంపెనీని ఎవరో ఒకరు మేనేజ్ చేయాలి. అలా మేనేజ్ చేయడం కోసం మనం బీఓడీని అపాయింట్ చేసుకుంటాం. ఎవడికి బీఓడీ గాళ్ళు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని అపాయింట్ చేసుకున్నది. అందుకే మరి ఊరకే కాదు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని అపాయింట్ చేసేది. ఇలాంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని అపాయింట్ చేసుకునేటువంటి క్రమంలో కంపెనీకి కోర్టు ఈ పలానా పని చేయమని చెప్పిందంటే ఆర్టిఫిషియల్ పర్సన్స్కి చెప్పిందా, ఆ మేనేజ్మెంట్కి చెప్పిందా? మేనేజ్మెంట్కి చెప్పింది. అంటే ఇక్కడ యాక్షన్ ఎవరు తీసుకోవాలి? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యాక్షన్ తీసుకోవాలి. అరే కోర్టు చెప్పిందిరా మన కంపెనీని అట్లా చేయొద్దంది, మనం రేపటి నుంచి ఈ వీళ్ళ వాటర్లో వదలకూడదు, అండ్ అలాగే కెమికల్ ప్లాంట్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కట్టించాలని చెప్పి మేనేజ్మెంట్ యాక్షన్ తీసుకోవాలి కంపెనీ బిహాఫ్లో. ఎందుకంటే కంపెనీ బ్రెయిన్ లేదు, ఆర్టిఫిషియల్ పర్సన్ కాబట్టి. కానీ ఇక్కడ వాళ్ళు వదిలేశారు, ఏం మిగతారో చూద్దాం అని చెప్పి వదిలేశారు. అంటే ఇక్కడ నెగ్లిజెన్స్ ఎవరికి ఉంది? న్యాచురల్ పర్సన్స్కి ఉందా, ఆర్టిఫిషియల్ పర్సన్స్కి ఉందా? న్యాచురల్ పర్సన్స్కి ఉంది. అందుకనే ఈ టైంలో కోర్టు ఏం చేస్తుందంటే, ఇప్పుడు కోర్టు వెళ్ళి బాబు నువ్వు ఎందుకు చేయలేదంటే, నువ్వు కంపెనీ సైడ్ చదువుకోలేదా, నేను వేరే కంపెనీని అడుగు, నాకు సంబంధం లేదు అని చెప్పి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు టార్గెట్ అకాడమీలో జాయిన్ అయ్యారా, ఫీజు కట్టారు. లాలో కంపెనీస్ యాక్ట్ నేను చెప్పాలి, నేను కంపెనీస్ యాక్ట్ రేపటి నుంచి క్లాసులకు రాను, అయిపోయింది మొత్తం కంపెనీస్ యాక్ట్ చెప్పేశానని చెప్తా. చెప్పి మీరు మేనేజ్మెంట్ నేను అడుగుతారు, ప్రవీణ్ సార్ని అడిగారు వెళ్ళి, సార్ మాకు లా క్లాసులు చెప్పట్లేదు సార్, ఆపేసార్ అయిపోయింది అంటున్నారు, ఎట్లా అంటే నాకు సంబంధం లేదమ్మా టార్గెట్ అకాడమీని వెళ్ళి అడుగు అంటే, వేర్ ఈస్ టార్గెట్ అకాడమీ? ఎప్పుడైనా కనబడిందా నీకు? ఐఎమ్ టార్గెట్ అకాడమీ అని చెప్పి నువ్వు డబ్బులు ఎవరికి కట్టావు? టార్గెట్ అకాడమీకి కట్టావా, న్యాచురల్ పర్సన్స్ కట్టావా? అంటే టార్గెట్ అకాడమీ ఇస్ అన్ ఆర్టిఫిషియల్ పర్సనాలిటీ విచ్ విల్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ ద ఐస్ ఆఫ్ లా. అది న్యాచురల్ పర్సన్ కాదు, అది ఆర్టిఫిషియల్ పర్సన్ కాబట్టే దాన్ని మేనేజ్ చేయడానికి నాలాంటి న్యాచురల్ పర్సన్స్ కావాలి. ఇలాంటి రీజన్స్ చెప్పి తప్పించుకోవడానికి వీలు లేదు. అలా ఎక్కడ కూడా కోర్టు ఒక పని చెప్పిందంటే దాని అర్థం నువ్వు చేయమని. నువ్వు తెలివితేటలు చూపించి నాకే సంబంధం, వెళ్ళి కంపెనీని అడుగు, నాకు సంబంధం లేదు అని చెప్పి కంపెనీ వేరు నేను వేరు అని చెప్పి సపరేట్ లీగల్ ఎంటిటీ అని కాన్సెప్ట్ మాట్లాడామనుకో, తాతకి దగ్గులు నేర్పకూడదు. అంటే తెలుసా, ఇప్పుడు మీ తాతయ్య ఉన్నారమ్మా, మీ తాతయ్యకి జలుబు చేసింది, దగ్గు వచ్చింది, ఎలా దగ్గాలో నువ్వు నేర్పుతావు వెళ్ళి, తాత అట్లగా తాత దగ్గాలి, ఇలా దగ్గర తాత అని చెప్పి నేర్పుతారా? మీ తాత ఏజ్ పెద్దదా, నీ ఏజ్ పెద్దదా? మీ తాతగారి ఏజ్ పెద్దది. అంటే ఆయనకి ఎక్కువ సార్లు జలుబు దగ్గు చేసి ఉంటుందా, నీకు ఎక్కువ సార్లు జలుబు దగ్గు చేసి ఉంటుందా? ఆయనకే వెల్ ఎక్స్పీరియన్స్డ్ అనమాట, ఆయన తెలిసి ఎలా తగ్గాలి. నువ్వు వెళ్ళి కొత్తగా తగ్గు ఏమంటారు కదా, హనుమంతుడి ముందు కుప్పిగెంతులు. హనుమంతుడే కుప్పిగెంతులకు ఫేమస్, అందుకే చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు. రాయన దగ్గరికి వెళ్ళి లేదు నువ్వు ఇట్లా చేయకూడదు, నువ్వు అట్లా చేయాలంటే అది కరెక్ట్ కదా. సేమ్ అట్లానే ఇక్కడ కూడా కోర్టు దగ్గరికి వెళ్ళి లా చెప్పకూడదు. నువ్వు ఎందుకమ్మా ఇంప్లిమెంట్ చేయలేదంటే నన్ను అడుగుతారండి, వెళ్ళి కంపెనీని అడగండి అంటే. కంపెనీ ఆర్టిఫిషియల్ పర్సన్ అమ్మా, నిన్ను పెట్టింది ఆర్టిఫిషియల్ పర్సన్ మేనేజ్ చేయమని, నువ్వు ఫెయిల్ అయ్యావు అందులో. కాబట్టి ఈ సపరేట్ లీగల్ ఎంటిటీ అనేది లేదు. కంపెనీ ఫెయిల్ అయిందంటే దాని అర్థం నువ్వు ఫెయిల్ అయ్యావు కాబట్టి కంపెనీ ఫెయిల్ అయింది. కాబట్టి ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద బొక్కలు వేస్తారు, పనిష్మెంట్ ఇచ్చి. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అర్థమైందా? సో ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు దేర్ ఇస్ ఏ కంపెనీ కాల్డ్ ఎక్స్ లిమిటెడ్. ఈ ఎక్స్ లిమిటెడ్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏబిసి అనుకోండి. వీళ్ళు అసలైన క్రిమినల్స్. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళ కెమికల్స్ తీసుకెళ్ళి వాటర్లో కలుపుతున్నారు. ఈ విషయం పీపుల్కి తెలిసి కోర్టులో కేసు ఫైల్ చేశారు. కోర్టు ఎక్స్ లిమిటెడ్ని తిట్టి అర్జెంట్గా ఎక్స్ లిమిటెడ్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వెళ్ళి బాబు అట్లా చేయండి అమ్మా అని చెప్పింది. ఎక్స్ లిమిటెడ్ డైరెక్షన్స్ ఇచ్చినట్టు దాని అర్థం ఏబీసీకి డైరెక్షన్స్ ఇచ్చిందనే. ఈ ఏబీసీ పట్టించుకోలేదు ఆర్డర్స్ని. కోర్టు వచ్చి అడిగింది, మేము మీకు పని చెప్పాం కదా మీరు ఎందుకు చేయలేదని అడిగింది కోర్టు. ఏబీసీ అంటారు, నువ్వు ఎవడో చెప్పావు, కంపెనీకి చెప్పావు, వెళ్ళి కంపెనీని అడుగు అన్నావు. అంటే అడుగుతున్నావు కంపెనీ వేరు నేను వేరు అని చెప్పి సపరేట్ లీగల్ ఎంటిటీ రూల్ అక్కడ మాట్లాడుతున్నావు. నువ్వు జడ్జికే లా గురించి చెప్పావంటే నువ్వు అయిపోయావు. ఓకేనా? సో ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఎక్స్ లిమిటెడ్ ఆర్టిఫిషియల్ పర్సన్, దాన్ని అరెస్ట్ చేయలేరు కాబట్టి ఎక్స్ లిమిటెడ్ మేనేజ్మెంట్ ఎవరు, ఏబీసీ, వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళి అరెస్ట్ చేసుకోవాలి.
కంటెంప్ట్ ఆఫ్ కోర్టులో కూడా అంతే. కార్పొరేట్ బిల్ లిఫ్ట్ చేసి ఆ కంపెనీ వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తారు. చూడండి అక్కడ, కంపెనీ బీయింగ్ ఎన్ ఆర్టిఫిషియల్ పర్సన్ కెనాట్ డిజోబే ద ఆర్డర్స్ ఆఫ్ ద కోర్ట్. కంపెనీ ఆర్టిఫిషియల్ పర్సన్ అమ్మా, అది ఒబే చేయలేదు, డిజోబే చేయలేదు, ఏమీ చేయలేదు, అది అలా చూస్తుంటుంది అంతే, చచ్చిపోయిన శవం అంతే. దేర్ ఫోర్ ద పర్సన్స్ అట్ ఫాల్ట్ షుడ్ బి ఐడెంటిఫైడ్. సో కంపెనీ తప్పు చేసిందంటే అర్థం కంపెనీ తప్పు చేసిందని కాదు, ఆ కంపెనీని నడిపిస్తున్నటువంటి వాళ్ళు తప్పు చేశారండి. చాలా సిల్లీగా ఉంటుంది ఇలాంటివన్నీ. ఒక అబ్బాయి కారు వేసుకొని వచ్చి ఒకరిని గుద్దేసి చంపేశాడమ్మా. నేను కాదు గుద్దింది, కారుని తీసుకెళ్ళి అరెస్ట్ చేయండి, దాని లోపల పెట్టండి అంటే తెలివితేటలు చూపిస్తున్నాడు. కారు గుద్దింది కరెక్టే, కారు డ్రైవ్ చేసింది ఎవరు? నువ్వేగా, మళ్ళీ ఇల్లు. అట్లా అన్నమాట. అంత ఫన్నీగా ఉంటుందో, నేను కాదు కారు గుద్దింది ఇట్లా అని చెప్పి తప్పించుకుంటే ఎంత ఫన్నీగా ఉంటుందో ఇది కూడా అంతే. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కూడా మేం కాదు కంపెనీ తప్పు చేసింది, వెళ్ళి కంపెనీని అడగంటే కంపెనీ నడిపించింది ఎవడరా? నువ్వేగా. ఇన్ని అరెస్ట్ చేస్తారు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద. అంటే ఇక్కడ కూడా సపరేట్ లీగల్ ఎంటిటీని పట్టించుకోరు, నువ్వు వేరు కంపెనీ వేరు అనే దాన్ని పట్టించుకోకుండా నువ్వు కంపెనీ ఇద్దరు ఒకటే అన్నట్టుగా ట్రీట్ చేస్తారు. సో దిస్ ఈస్ ద బ్యాలెన్స్ 4 points విచ్ ఈస్ ఎగ్జిస్టెడ్ ఇన్ కార్పొరేట్ వీల్. కార్పొరేట్ వీల్ ఈ 4 పాయింట్లు ఏంటది ఈరోజు మాట్లాడింది? కంపెనీ mere sham or cloak, company act as agents of shareholders, avoidance of welfare legislations, అలాగే పనిష్మెంట్ ఫర్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఓకేనా? నెక్స్ట్ హిమా, యా వాట్ యా 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 జైవాలయ. ఓకే అమ్మా, రైట్. సో ఇక్కడ వరకు అందరికీ అర్థమైనాయి అమ్మా? 8 points అర్థమైనాయా కార్పొరేట్ వీల్లో? ఇదిగోండి కార్పొరేట్ వీల్లో ఇదిగోండి ఇక్కడ వరకు. ఫస్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ రెవెన్యూ, ఎనిమీ క్యారెక్టర్, ఫ్రాడ్ ప్రివెన్షన్, ప్రొటెక్షన్ ఆఫ్ పబ్లిక్ పాలసీ, అలాగే మియర్ షామ్ ఆర్ క్లోక్, యాక్ట్ యాజ్ ఏజెంట్స్ ఆఫ్ షేర్ హోల్డర్స్, అవాయిడెన్స్ ఆఫ్ వెల్ఫేర్ లెజిస్లేషన్, పనిష్మెంట్ ఫర్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఈ 8 ఒకసారి 8 నేను 5 minutes టైం ఇస్తున్నాను ఎగ్జాక్ట్లీ. ఈ 8 ఒకసారి చదవండి. మీ మెటీరియల్లో బేసిక్ బుక్స్ మీకు ఇచ్చి ఉంటారుగా, ఇవ్వలేదా? బేసిక్ బుక్స్ లేవేంటి మీ దగ్గర? ఇవ్వలేదా? మీకు నోట్స్ ఇవ్వలేదా? ప్రింట్ అవుతుంది. సరే ఒకసారి ఎక్కడైనా సాఫ్ట్ కాపీ అయినా పర్లేదు, చూడండి. ఈ 8 pointsలో ఏ డౌట్స్ ఉన్నా అడగండి అమ్మా. 8 points అయిపోయినట్టే. వీటిలో డౌట్స్ ఉంటే అడగండి ఒకసారి. ఫోర్ టు 5 వరకే అనుకుంటుంది కదా టైం అయిపోయింది. ఓకే చాలు. రిమైనింగ్ రేపు మాట్లాడదాం, రేపు క్లాస్లో. పనిష్మెంట్ ఫర్ కాంటెంప్ట్ ఆఫ్. ఓకేనా? చాలు. కార్పొరేట్ వీల్ అయిపోయింది. రేపు టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఇవి స్టార్ట్ చేద్దాం. రైట్. ఏం డౌట్స్ లేవుగా ఆన్లైన్లో వాళ్ళు? లేకపోతే నో అని చెప్పేయండి, క్లారిటీ వస్తుంది. అరే నువ్వు ప్రీవియస్ క్లాసెస్ విన్నావా? ఇవాళే వచ్చావా? నువ్వు అంతకుముందు గ్రూప్ 2కి వచ్చావా? గ్రూప్ 1 గ్రూప్ 2గా? ఓకే సరే అమ్మా, రిమైనింగ్ రేపు క్లాస్లో మాట్లాడదాం. గిరిధర్ సార్ క్లాస్ ఉంటుంది ఇప్పుడు, ఒక 5 minutesలో సార్ వస్తారు.